నిన్న రాత్రి మీరు ఏం చేశారో మాకు తెలుసు. నిన్న మాత్రమే కాదు, అసలు ప్రతిరోజు మీరేం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అంతా మేం గమనిస్తూనే ఉన్నాం. అన్నిటికీ మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మీరు మేం చెప్పినట్టు వినకపోయారో మీ బతుకు బజారే. ఈ టైపులో ఎవరైనా బెదిరించారనుకోండి, పాపం చాలామంది నిజంగానే కంగారు పడిపోతారు. ఎందుకంటే మనిషి జీవితంలో ప్రైవసీ కంటే పెద్ద విషయం ఇంకేదీ ఉండదు. మరి ఇప్పుడు ఆన్లైన్లో ఇలాంటి బెదిరింపులే ఎక్కువయ్యాయి. మరి వీటి విషయంలో ఏం చేయాలి, వీటిని ఎలా ఎదుర్కోవాలి తెలుసుకోవాలంటే ఇది మీరు చూసే తీరాలి. హలో, టెక్ జనార్దన్ గారు మాట్లాడేది? అవునండి, నేనే. చెప్పండి. నేను మిమ్మల్ని కొంచెం పర్సనల్గా కలవాలనుకుంటున్నానండి. కాస్త బిజీగా ఉన్నానండి. సమస్య ఏంటో చెప్పండి. అంటే అలా చెప్పేది కాదండి, కొంచెం పర్సనల్గానే చెప్పాలి. సరే, అయితే ఓ అరగంటలో రండి. ఓకే సార్, డెఫినెట్గా వస్తాను. నమస్తే సార్. రండి, కూర్చోండి. ఏంటి ల్యాప్టాప్తో సహా వచ్చేసారు? ప్రాబ్లం మొత్తం ఇందులోనే ఉంది సార్. మీరు ఎవరికి రివీల్ చేయాలంటే నా ప్రాబ్లం చెప్తాను సార్. ఏమండి, డైలీ ఇక్కడికి ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ పర్సనల్ విషయాలు నాకు చెప్తూ ఉంటారు. అదే మేము కూడా లాయరు, డాక్టర్ లాంటి వాళ్ళమేనండి. మీ ప్రైవసీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ముందు మీరు విషయం దాచకుండా చెప్పండి. ఏం లేదు సార్, నన్ను కొందరు బెదిరిస్తున్నారు. ఫోన్ కాల్లోనా? కాదు సార్, ఈమెయిల్లో. ఇదిగో చూడండి. ఇదేనా మెయిల్? అవును సార్. అయితే మీ రహస్యాలన్నీ వాళ్ళకి తెలిసిపోయాయి, అవన్నీ బయట పెడతామంటున్నారు. అదేనా మీ భయం? అవునవును, మరి భయం కాకేంటి సార్? నేను ల్యాప్టాప్లో ప్రతిరోజు ఏం చేశానో అది మొత్తం అబ్జర్వ్ చేశానని చెప్తున్నారు సార్. అవునవును. అంతేకాదు సార్, నా ల్యాప్టాప్లో వెబ్కామ్తోనే నన్ను రికార్డ్ చేశానని చెప్తున్నారు సార్. అలా రికార్డ్ చేయడం సాధ్యమేనా సార్? పాసిబులే. అందుకే వెబ్కామ్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోకూడదు. మనం ఏ జూమ్ కాలో మాట్లాడినప్పుడు తప్ప దాన్ని ఆఫ్ చేసే ఉంచాలి. మామూలు వెబ్కామ్ అయితే డిస్కనెక్ట్ చేస్తాం. ల్యాప్టాప్ వెబ్కామ్ ఫ్రేమ్లోనే ఉంటుంది కదా సార్, ఏం చేయాలి? దాని మీద స్టిక్కర్ వేయడం సేఫ్. వెబ్కామ్స్ హ్యాక్ చేసి మనకు తెలియకుండానే మనల్ని రికార్డ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యన ఒకళ్ళు టీవీలో ఉన్న వెబ్కామ్ని హ్యాక్ చేసి బెడ్రూమ్లో ఉన్న వాళ్ళను రికార్డ్ చేశారని ఓ టీవీలో న్యూస్ వచ్చింది, చూడలేదా? అవును సార్, నేను కూడా ఆ న్యూస్ చదివాను. మరి ఎందుకు జాగ్రత్త పడలేదు? ఏమండి, టీవీలోను పీసీలోను వెబ్కామ్ అయితే ఆన్లో ఉంటే ఇండికేటర్ లైట్ వెలుగుతుంది. ల్యాప్టాప్ వెబ్కామ్స్లో కూడా ఇండికేటర్ లైట్స్ వస్తున్నాయండి. ఏమో సార్, ఇందులో ఇండికేటర్ లైట్ ఉందో లేదో చాలా కాలంగా వెలగట్లేదు. ఇండికేటర్ పాడైపోయి ఉండొచ్చులేండి. ఏదేమైనా వెబ్కామ్ వాడినప్పుడు దానికి స్టిక్కర్ వేయడం ఎప్పుడూ సేఫే. ఇకపైన అలానే చేస్తానండి. ఆ ఈమెయిల్లో పేమెంట్ లింక్ చూడండి. చూశాను, బిట్కాయిన్ లింక్. ఇప్పుడు ఆ లింక్కి డబ్బులు కట్టమని అడుగుతున్నారు సార్. అవును, బిట్కాయిన్ రేట్ ప్రకారం చూస్తే 12 లక్షలు కట్టమంటున్నారు. కట్టకపోతే వాళ్ళు రికార్డ్ చేసిన నా వీడియోస్ మొత్తం బయట పెట్టేస్తానని చెప్తున్నారు సార్. అదే చాలా బెదిరిస్తున్నారండి. మొన్న మీరు ల్యాప్టాప్లో ఏ వెబ్సైట్లో చూసారో తెలుసు మాకు. అవన్నీ సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటున్నారు సార్. అంతేకాదు, మొన్న రాత్రి మీరు కంప్యూటర్ ముందు ఏం చేశారో మాకు తెలుసు, ఆ వీడియోను కూడా మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాం అని బెదిరిస్తున్నారు కదా? అవును సార్, అందుకే నాకు కంగారుగా ఉంది. ఏం డార్క్ వెబ్సైట్లు చూసారేంటి? అందుకే మీకు ముందే చెప్పాను కదా సార్, ఎవరికి రివీల్ చేయనంటేనే చెప్తానని. ఏవేవో సైట్లు చూస్తూ ఉంటాం కదండి, అయినా నేనేం నేరమేం చేయలేదే. కంగారేం పడకండి. అయినా ప్రతి వాళ్ళు పర్సనల్గా ఏవేవో సైట్లు చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు. సరే సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అంత డబ్బు కట్టాలంటే మాత్రం నా దగ్గర లేదు. మీరేం కట్టక్కర్లేదండి, డోంట్ వరీ, ప్రశాంతంగా ఉండండి. అదేంటండి, డబ్బు కట్టకపోతే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేస్తానని చెప్తున్నారు కదా? ఏమండి, మీ దగ్గర వాళ్ళు అడిగిన డబ్బు లేదు, వాళ్ళ దగ్గర మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. డోంట్ వర్రీ. ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేం చేయాలో చెప్పండి అంటే ఏ మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు, ఏ సలహా ఇవ్వట్లేదు. మీరు ఏమీ చేయక్కర్లేదండి, అదే నా సలహా. అవతల వాళ్ళు డబ్బు కట్టకపోతే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేసి నా పరువు మొత్తం తీసేస్తానంటుంటే మీరేమో కూల్గా కూర్చొని మాట్లాడుతున్నారు సార్. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మీరు ఏం చేయక్కర్లేదు సార్, అదే నేను చెప్పేది. పోనీ కొంచెం డిస్కౌంట్ ఇవ్వమని మెయిల్ పెట్టమంటారా? అలాంటివే వద్దని చెప్పేది. మీరు ఏం చేయొద్దండి, ప్రాబ్లం అదే సాల్వ్ అయిపోతుంది. ఏం చేయకుండా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది సార్? సరే, క్లియర్గా చెప్తాను.
ఈ ఈమెయిలే అతిపెద్ద మోసం. అవునా? అవునండి, మీ గురించి వాళ్ళకి ఏం తెలియదు. మరి ఏమీ తెలియకపోతే నా సమాచారం వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు ఎలా చెప్తారు? జస్ట్ అలా చీకట్లో బాణం వేస్తారండి, అంతే. ఇలాంటి మెయిల్స్ మీకే కాదు, చాలా మందికి పంపిస్తుంటారు. అంటే నా సమాచారం నిజంగానే వాళ్ళ దగ్గర లేదంటారా? నా వీడియోలు, నా బ్రౌజింగ్ హిస్టరీ? అబ్బే, ఏదీ లేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఒక్క మీ ఈమెయిల్ అడ్రస్ తప్ప వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. నన్ను నమ్మండి, మీ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. మరి ఏం తెలియకుండా అలా మెయిల్? అదేనండి వాళ్ళ ట్రిక్కు. ఈ రోజుల్లో ఒకరి ఈమెయిల్ అడ్రస్ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు, అవునా? అవును సార్. అందుకే ఈమెయిల్ అడ్రస్ దొరికితే చాలు కొంతమందికి ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పెడతారు. జనంలో చాలా మంది పిరికి వాళ్ళు ఉంటారు కదండి, అది దృష్టిలో పెట్టుకునే భలే తెలివిగా బెదిరిస్తుంటారు వీళ్ళు. నువ్వు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు ఏమేం చేస్తున్నావో నాకు తెలుసు, ఏ సైట్లు చూస్తున్నావో అన్నీ అబ్జర్వ్ చేశాం, నిన్ను కూడా రికార్డ్ చేశాం, అవన్నీ బయట పెడితే నీ పరువు పోతుంది అని ఇలా బెదిరిస్తుంటారు. అవును సార్, అచ్చు అలాగే అన్నారు. మీ భయమే వాళ్ళ పెట్టుబడి అండి. జనరల్గా చాలామంది ఇంటర్నెట్ చూసేవాళ్ళు ఏవేవో ఫోన్ సైట్లు చూస్తుంటారు కదా, జనరల్గా వాళ్ళలో కొంత గిల్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి మెయిల్ రాగానే కంగారు పడిపోతారు. ఏమో మన విషయాలు ఏమేం తెలిసిపోయాయో అని కంగారు పడుతుంటారు. అవన్నీ బయటపడితే మన పరువు ఎక్కడ పోతుందో అని భయంతో వాళ్ళు అడిగిన మనీ ఇచ్చేస్తుంటారు. అవును సార్, నేను కూడా కట్టేవాడిని. వచ్చి మంచి పని చేశారండి. ఇప్పుడు మీరు చేయాల్సింది డబ్బులు కట్టడం కాదు, డిస్కౌంట్ అడగడము కాదు. సింపుల్గా ఈ ఈమెయిల్ని ఇగ్నోర్ చేయండి చాలు. ఇగ్నోర్ చేయటం అంటే? అసలు ఆ ఈమెయిల్ మీకు రాలేదనుకోండి, దాన్ని పట్టించుకోకుండా వదిలేయండి. వదిలేస్తే సమస్య తిరిగిపోతుందా సార్? అవునండి, వదిలేస్తేనే సమస్య తీరిపోతుంది. మరి నిజంగా నా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటే? ఉండదండి, అలాంటి ఛాన్సే లేదు. నాకు క్లియర్గా తెలిసిపోయింది, అది ఫేక్ వాడిని. అంతే అంటారా సార్? మీరు కాస్త ధైర్యంగా దాన్ని ఇగ్నోర్ చేయండి, వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. కానీ మీరు ఇలా భయపడితేనే ప్రమాదం, వాళ్లకు రిప్లై ఇస్తేనే ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ తాటాకు బెదిరింపులకు భయపడి మీరు రిప్లై ఇచ్చారనుకోండి, ఇంత కట్టలేను అని డిస్కౌంట్ అనో లేదా డబ్బు కట్టడానికి టైం ఇవ్వమనో వాళ్ళని అడిగారనుకోండి, మీరు బుక్ అయిపోయినట్టే. అంటే ఏముందండి, మీరు వాడి మెయిల్కి రిప్లై ఇస్తున్నారంటే ఏంటి అర్థం? మీ దగ్గర ఏదో తప్పు ఉన్నట్టు మీరే వాడికి కన్ఫర్మేషన్ చేస్తున్నారన్నమాట. మీ భయమే వాడికి కన్ఫర్మేషన్. మరి ఆ ఛాన్స్ వాడు వదులుకుంటాడా? అవును సార్, నిజమే. ఇలా సైలెంట్గా ఉండటమే బెటర్ అనమాట. ఎస్, ఫైనల్గా చెప్తున్నాను, ఆ ఈమెయిల్ని ఇగ్నోర్ చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. చాలా థ్యాంక్స్ అండి. ఏం జరిగిపోతుందని చాలా కంగారు పడ్డాను. మీరు చాలా సింపుల్గా తేల్చేశారు. ఒక్కోసారి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదండి, ఆ ప్రాబ్లంని ఇగ్నోర్ చేయడమే పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇక్కడ కూడా అంతే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.